మట్టిలో బూడిదలో బొర్లాడేటువంటి గాడిద యేసుక్రీస్తు దగ్గరికి దాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని చాలా హానర్ చేశారు, గౌరవించి దాన్ని శుభ్రం చేసి దానిపైన గొడ్డలు వేసి దాన్ని నడిచొస్తున్నా కూడా బట్టలు పరిచి, చాలా మట్టలు పరిచి, బట్టలు పరిచి ఆ యొక్క ఆకులు వేసి స్మూత్ గా గుడ్డుగా జాగ్రత్తగా దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రియులారా, గాడిద అనుకో ఉండొచ్చు, అరే నా యజమానుడు ఎప్పుడు ఇలా చేయలేదే, వాడు ఎత్తి మోపలేసేవాడు, నన్ను తరిమితూ ఎండ్లోకి చేసుకెళ్లేవాడే, ఇంత హానరింగ్కి, ఇంత ఘనతకి, ఇంత గౌరవానికి నేను అర్హురాలు కాదే, లేదా అర్హుడు కాదే అని గాడిద అనుకోవచ్చు. ప్రియులారా, తర్వాత గాడిద అనుకుంటది, నా పైన కూర్చోన్న ఈ సర్వోన్నతమైన ప్రభువును బట్టి నాకు ఈ ఘనత వచ్చింది. హల్లెలూయా. ప్రియులారా, అక్కడి నుంచి ఆ సందేశం నుంచి నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో క్రీస్తుని వెనక ఉన్నప్పుడు, ఇదిగో ఆ మట్టి అనే, ఆ బురద అనేటువంటి పాపములో, ఆ దుమ్ము అనేటువంటి పాపములో, ఆ బూడిదనే పాపములో తనికిలాడి బొరలాడినటువంటి జీవితాన్ని క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అమూల్యమైన రక్తముతో శుభ్రము చేసి ఘనహీనముగా బ్రతికిన బ్రతుకికి యేసయ్య తన ఉన్నత కృప చేత ఘనతనిచ్చాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా.